విశాఖ స్టీల్ ప్లాంట్ను మూయించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కార్మిక సంఘాలు జేఏసీ ఆరోపించింది. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధి జగ్గునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని ప్రకటించడం హర్షదాయకమని పేర్కొన్నారు. అలాగే జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ప్లాంట్కు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని విమర్శించారు. నమస్కారం. రెండు అంశాలు ఈరోజు ఉన్నాయి. ఒకటి బొలిశెట్టి వ్యాఖ్యలు, రెండు చంద్రబాబు గారి ప్రకటనకు సంబంధించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ జరగనివ్వం, ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి, మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల బాట పడడానికి ప్రధాన కారణం సొంత గనులు లేకపోవడం. దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత గనులు కేటాయించింది. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రమే సొంత గనులు కేటాయించలేదు. దీనివల్ల విశాఖ ఉక్కు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది నష్టాలకు ప్రధాన కారణం. రెండవది, స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకి విస్తరించుకుంది. వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి, కానీ ₹1 కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు. స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి, బ్యాంకుల నుంచి 20,000 కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణకు పూనుకుంది. ఇదో ప్రధాన కారణం. స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ఇదో ప్రధాన కారణం. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 21,000 టన్నులు. 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉన్నాయి. ఈ ముడి సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకట్ట వేసి 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు పూర్తిగా. ఒకటే నడుస్తుంది. 21,000 టన్నులు ఉత్పత్తి చేయాల్సిన స్టీల్ ప్లాంట్ ఈరోజు 5,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఉంది. కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో జరగకుండా ఆటంకాలు సృష్టిస్తుంది.